వైసీపీ కార్యకర్తలు నాయకులపై అక్రమ కేసులు పెట్టి వేధింపులకు గురిచేస్తున్నారని మాజీ ఎమ్మెల్సీ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఆరోపించారు. మంత్రి టీజీ భరత్ ను ప్రశ్నించేందుకే తనపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. బైరెడ్డి సభరికి ఎంపీ పదవి కేవలం తనను విమర్శించడానికే ఇచ్చారా అని ప్రశ్నించారు. తనపై మహిళల విషయంలో తప్పుడు ఆరోపణలు చేసి సానుభూతి పొందే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. టీజీ వెంకటేష్ పై గతంలో గౌరవం ఉండేదని, కానీ ఇటీవల చేసిన వ్యాఖ్యలతో ఆ గౌరవం పోయిందని, ఆల్కలీస్ ఫ్యాక్టరీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్న విషయం అందరికీ తెలుసని వ్యాఖ్యానించారు. మీడియా మిత్రులకు అందరికీ నమస్కారాలు. కర్నూలు 3వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైసీపీ కార్యకర్తలపైన దాడులకు వ్యతిరేకంగా వైసీపీ నాయకులు వైసీపీ కార్యకర్తలపైన పెడుతున్నటువంటి అక్రమ కేసులకు వ్యతిరేకంగా ఈ నెల 14వ తేదీన మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ధర్నా కార్యక్రమం యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏమిరా అంటే, ఇదే కర్నూలు పట్టణంలో సతీష్ అనే పిల్లోడు ఆత్మహత్య చేసుకొని చనిపోయినాడు. ఆ కుటుంబానికి న్యాయం చేయాలా, ఆ కుటుంబంలో ఆ పిల్లోడి చావుకు కారణమైన వాళ్ళపైన కేసు నమోదు చేయాలా అనే ఉద్దేశంతో మేము ఆ రోజు ధర్నా చేయడం జరిగింది. అంతేకాకుండా బాలు అనే పిల్లోడిపైన పోలీసుల వేధింపులు ఆగాల అనే ఉద్దేశంతో మేము ధర్నా చేసినాం. అంతేకాకుండా 3వ పట్టణ సిఐ గారిపైన చర్యలు తీసుకోవాలా అనే ఉద్దేశంతో మేము కలెక్టర్ ఆఫీస్ దగ్గర ఈ నెల 14వ తేదీన ధర్నా చేయడం జరిగింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినామని, మంత్రి గారిని ప్రశ్నించినామని గడిచిన 3 రోజులుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు, స్థానిక తెలుగుదేశం పార్టీ వాళ్ళు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, లోకల్గా ఉన్న రౌడీ సీటర్లు, చివరిగా నిన్న మొన్న టీజీ వెంకటేష్ గారు అందరూ కూడా రకరకాలుగా మాట్లాడినారు. వాళ్ళ మాటలకు సమాధానం చెప్పాలనే ఉద్దేశంతోనే ఈరోజు ఈ ప్రెస్ మీట్ని ఏర్పాటు చేయడం జరిగింది. టీజీ భరత్ గారు సతీష్ కుటుంబాన్ని పిలిపించుకొని ఆ కుటుంబానికి న్యాయం చేసింటే ఈ కర్నూలు టౌన్లో ఆయన స్థాయి 100% పెరిగేది. ఆయన ఆ పని చేయకుండా సిద్ధార్థ రెడ్డిని తిట్టిన వాళ్ళకి 10,000 రూపాయలు, సిద్ధార్థ రెడ్డి పైన సెల్ఫీ వీడియో చేసిన వాళ్ళకి 20,000 రూపాయలు, ప్రెస్ మీట్ పెడితే గాన కార్పొరేటర్ సీటు, అంతకన్నా ఎక్కువ సిద్ధార్థ రెడ్డి ఇంటిపైకి పోతామని చెప్తే గాన స్టోర్ బియ్యము, ఈ మాటలు ఈ డీల్లు అన్నీ చేయడంతో ఆయన స్థాయి 500% ఈ కర్నూల్లో పడిపోయింది. నేను అడిగిన ప్రశ్న ఏంది, వాళ్ళని సతీష్ అనే కుటుంబానికి ఒక దళిత పిల్లోడికి న్యాయం చేయమని నేను అడిగితే ఆయన ప్రెస్ మీట్ పెట్టి చెప్పిన మాట ఏమో తెలుసా? సిద్ధార్థ, నువ్వు టికెట్ తెచ్చుకో, 3 ఎలక్షన్లు చేసినావు, 3 ఎలక్షన్లు చేసినా కూడా నీకు ఏ పార్టీ టికెట్ ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు ఆయన. భరత్ గారు, మీ వయసు ఎంత సార్? 50 సంవత్సరాలు. మీరు ఎమ్మెల్యే అయింది ఏ వయసులో సార్? 48 సంవత్సరాలకి. మీరు మొట్టమొదటిసారి ఎమ్మెల్యేగా నిలబడింది ఎప్పుడు సార్? 43 సంవత్సరాలకి. నా వయసు ఎంత సార్? 33 సంవత్సరాలు. నీ వయసు వచ్చినప్పటికీ కూడా నాకు టికెట్ రాకుంటే అప్పుడు అడుగు. నేను ఎమ్మెల్యే కావాలనే కోరిక నాకన్నా ఎక్కువ నీకు ఉండడం ఏంది? 33 సంవత్సరాలకు నేను శాప్ చైర్మన్ అయినా, రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యోజన విభాగం అధ్యక్షుడినైనా, నందికొట్కూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జినైనా, నా ఎంట జరిగిన ఎంతోమందిని ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా, సర్పంచ్లుగా, మున్సిపల్ కౌన్సిలర్లుగా, చైర్మన్లుగా గెలిపించుకున్నా. ఈ రాష్ట్రంలో ఎన్నో నియోజకవర్గాలు పార్టీ తరఫున ప్రచారానికి పోయినా, ఎన్నో ప్రెస్ మీట్లు పెట్టినా, ర్యాలీలు చేసినా, ధర్నాలు చేసినా, 33 సంవత్సరాలకే సిద్ధార్థ రెడ్డి అంటే ఒక గుర్తింపు నేను తెచ్చుకున్నా. అదే 33 సంవత్సరాలకు మీరు ఉయ్యాలు ఊగుతాయినారా సార్? నేను అడిగే ప్రశ్న ఏంది? సతీష్ అనే కుటుంబానికి న్యాయం చేయండి సార్ అని నేను అడుగుతుంటే, సిద్ధార్థ టికెట్ తెచ్చుకో, నిలబడు, ఇదే నువ్వు మాట్లాడే మాట? అది అయిపోయిన తర్వాత ఏం చెప్తున్నారు సార్ మీరు? సిద్ధార్థ ఫాల్స్ అలిగేషన్స్ చేయొద్దు అని మాట్లాడుతున్నారు. మీరు ఏ ఫార్మా కంపెనీ కాడ డబ్బులు తెచ్చుకున్నారనేది నేను చెప్పేదానికి సిద్ధంగా ఉందా? కానీ గవర్నమెంట్లో ఉండేది మీరు. నేను ఫార్మా కంపెనీ పేరు చెప్తే ఏం చేస్తారు మీరు? వెంటనే రేపు పొద్దున్నే ఆ ఫార్మా కంపెనీ వాడిని మీ మీడియా ముందర కూర్చోబెట్టి మేము టీజీ భరత్కు ₹1 కూడా ఇవ్వలేదని చెప్పిస్తారు.
ఫాల్స్ అలిగేషన్లు చేసినాడు సిద్ధార్థ రెడ్డి అని మాట్లాడుతున్నారు. ఫాల్స్ అలిగేషన్లు చేసింది సిద్ధార్థ రెడ్డి కాదు. ఫాల్స్ అలిగేషన్లు చేసి అధికారంలోకి వచ్చింది తెలుగుదేశం పార్టీ నాయకులు. ఇదే కర్నూలు టౌన్లో నారా లోకేష్ పాదయాత్రకు వచ్చినప్పుడు హఫీజ్ ఖాన్ 600 కోట్లు ఎత్తినాడు అని చెప్పి మీరు అలిగేషన్ చేసినారు. ఈరోజు టీజీ భరత్ గారు మంత్రి 2 ఏళ్ళు అయింది, కూటమి గవర్నమెంట్ ఏర్పడి 2 ఏళ్ళు అయింది. కనీసం 6 కోట్లన్నా రికవరీ చేసినారా? దిన్నదేవరపాడు కాడ ఉండే ఈ రోజు కూడా వెంచర్లు వేసుకుంటున్నారు, అమ్ముకుంటున్నారు. మీరు అడ్డుకున్నారా? మా పక్క నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన పైన నారా లోకేష్ చేసినటువంటి అలిగేషన్ ఏంది? కబ్జాల కాటసాని రాంభూపాల్ రెడ్డి గారి చెరలో నుంచి ఈ రోజు వరకు మీరు ఎన్ని ఎకరాల భూమిని రికవర్ చేసినారు? ఎన్ని ఎకరాల భూమిని మీరు పేదవాళ్ళకు పంచినారు? గుండు 0. అంటే ఫేక్ అలిగేషన్లు చేసేది మీరేనా? అయిపోయిన తర్వాత ఆడ శ్రీశైలంకు పోయినారు. ఆడ ఉన్న శిల్పా చక్రపాణి రెడ్డికి ఒక పేరు పెట్టినారు. ఏమని? చీటింగ్ చక్రపాణి రెడ్డి అని పెట్టినారు. ఆయన పైన ఈ రోజు వరకు ఎన్ని చీటింగ్ కేసులు నమోదు చేసినారు? ఎన్ని 420 కేసులు నమోదు చేసినారు? చేయలేకపోయినారు. ఎందుకు చేయలేకపోయినారు? ఆ రోజు ఓట్ల కోసం ఆయన పైన కూడా ఫేక్ అలిగేషన్స్ చేసినారు. కాబట్టి ఆడదాం ఆంధ్రాలో సిద్ధార్థ రెడ్డి రాని వచ్చినారు. నేను రమ్మన్నానా? నేను రమ్మనింటే ఒక కర్నూలు నుంచి వస్తారా? ఈ రాష్ట్రంలో ఎవడికి ఇబ్బంది అన్నా పరిగెత్తినా కదా, అదే నాకు ఇబ్బంది అంటే ఎవడు రాడా? నేను నమ్ముకునే జనాలను నమ్మినా. రెండోది జగన్ సార్ని నమ్మినా. అదే జగన్ సార్ని అడుగుతా, సార్ మన పార్టీ దగ్గర నుంచి వాళ్ళ పార్టీ వరకు అందరు కూడా ఆయనకు అమ్ముడుపోతారంట సార్, ఆయన ఎవరినైనా కొనేస్తాడంట సార్, మళ్ళీ మిమ్మల్ని కూడా ఏమన్నా కొంటాడేమో నాకు తెలియదు సార్. నాకు తెలిసి నా నమ్మకం అంతా మీ పైనే. మీరు ఏమన్నా వీళ్ళపైన చర్యలు తీసుకుంటారా లేదా అని సార్ని అడుగుతాను నేను. అన్న నేను చాలా సింపుల్గా చెప్తాను. నేను ఎవరిపైన అది ఎదురుదాడి చేయలే. వాళ్ళు నిజంగానే పెద్ద మనుషులు అయ్యింటే ఆ కుటుంబాన్ని పిలుచుకోనో లేకుంటే కానీ ఆ బాలు లాంటి వ్యక్తుల జోలికో వాళ్ళు పోరు. ఆ కుటుంబానికి అన్యాయం చేయరు. 2 పాయింట్లు. మూడోది, మంత్రి స్థాయి వ్యక్తులు పెద్ద పెద్ద కోటలు నిర్మించుకునే అంత పెద్ద టీజీ వెంకటేష్ గారు సోషల్ మీడియాలో ఎవడో పోస్టులు పెడితే దానిపైన స్పందించి వాళ్ళని ఎత్తుకొని వచ్చి కొట్టి వాళ్ళతో కాళ్ళు మొక్కించుకొని మళ్ళీ వాళ్ళపైన ఐటీ కేసులు పెట్టరు. వాళ్ళు పెద్దోళ్ళు అయితే ఈ పనులు చేయరు. ఈ పనులు చేస్తున్నారంటే వాళ్ళు పెద్దోళ్ళు కాదు. అన్న ఒక ఇష్యూని పట్టుకొని రాజకీయంగా వాడుకునేంత పనికిమాలినండి నేను కాదు. కర్నూలులో వచ్చి నేను నిలబడాలంటే కర్నూలులో ప్రతి వార్డు తిరగాల, ప్రతి వార్డులో వర్గాన్ని తయారు చేసుకోవాలా, పార్టీ కోసం కష్టపడాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, వాటిపైన గలమెత్తాలా, ప్రజల నమ్మకాన్ని సంపాదించాలా. ఇవన్నీ అయిపోయిన తర్వాత కర్నూలు నుండి పోటీ చేశాను అని చెప్పి నేను చెప్పాలా. ఒకరోజు నేను విమర్శిస్తేనే మొత్తం నందికొట్కూరు కర్నూలులో సిద్ధార్థ రెడ్డి భరత్ అని మాట్లాడుకోవడం వల్ల ఒకటే రోజు నేను ఎమ్మెల్యే అభ్యర్థిని అయిపోను, ఎమ్మెల్యేని అంతకన్నా అయిపోను. నందికొట్కూరులో కొన్ని ఏళ్ళు కష్టపడి గ్రామంలో ఒకానొకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో నేను చేరేటప్పుడు నా ఎంట 100 మంది రావడానికి భయపడ్డారు. ఎన్నో ఏళ్ళు కష్టపడి గడప గడప తిరిగిన తర్వాత ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకొని ప్రతి గ్రామంలో ఒక సర్పంచ్ అభ్యర్థిని నిలబెట్టుకునే స్థాయికి నేను వచ్చిన. ఒక అంశాన్ని వాడుకొని రాజకీయం చేసి వాళ్ళు ఎవరో పోటీ చేస్తామంటే ఎంతసేపు ఆయన టీడీపీ పార్టీ వద్దు, నాకు వైసీపీ పార్టీ వద్దు, ఇండిపెండెంట్గానే తగలొచ్చు మేమిద్దరం. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని టీడీపీ తరపున నిలబడాల్సిన అవసరం లే, నేను జగన్ సార్ బ్రాండ్ని అడ్డం పెట్టుకొని వైసీపీ తరపున నిలబడాల్సిన అవసరం లే, ఇండిపెండెంట్ నిలబడినా సార్. కానీ దానివల్ల వచ్చే లాభం ఏముంది? నేను అడిగే ప్రశ్న, కుటుంబానికి న్యాయం చేస్తారా చెయ్యరా? దాన్ని తప్పుదారి పట్టించే విధంగా సిద్ధార్థ రెడ్డి రౌడీ, క్రిమినల్, గుండా వాళ్ళు నన్ను తిట్టిస్తున్నారు కదా. తిట్టేటోళ్ళల్లో 80% మంది దగ్గర నాతో దిగిన ఫోటో లేకుంటే కానీ నేను రాజకీయం సాగించాను. మీ పార్టీలో ప్రతిపక్షం ఉందంటున్నారు, కొంతమంది లీడర్లు వాళ్ళకు అమ్ముపోయినారు. మీ కుటుంబంలో ప్రతిపక్షం ఉంది. ఇంత ప్రతిపక్షం ఉన్నా మీరు ధైర్యంగా పోరాడుతున్నారు. ఇప్పుడు నేను కూడా ఎన్నో రోజులు బాధపడుతుంటా రాజకీయంగా. ఎందుకురా ఈ మాటలు ఎందుకు పడాలా, ఈ అవమానాలు ఎందుకు పడాలా అని అనుకుంటారు. అనుకున్న ప్రతిసారి ఇక్కడ ఉన్న 100 మందో 200 మందో వస్తారు, నాకు ధైర్యం చెప్తారు, సర్ది చెప్తారు.